ఈరోజు మనం సైడ్స్ పేర్కొన్నటువంటి ఫ్యాట్ని ఎలా రెడ్యూస్ చేసుకోవాలో తెలుసుకుందాం. మెయిన్ ఈ సైడ్ ఫ్యాట్ అనేది ఎక్కువ హెరిడిటరీ వల్ల వస్తుంది, లేకుంటే పిట్యూటరీ గ్లాండ్ ఫంక్షనింగ్ డిజార్డర్ వల్ల వస్తుంది, ఆర్ ఎక్కువ సిట్టింగ్ పొజిషన్లో కూర్చుని వర్క్ చేయటం వల్ల బాడీలో ఫ్యాట్ అనేది కొన్ని ప్లేసెస్లో స్టోర్ అయిపోతుంది. కొంతమందికి సైడ్స్, కొంతమందికి హిప్, కొంతమందికి థైస్, కొంతమందికి హ్యాండ్స్ అట్లాగా. సో ఇప్పుడు ఈరోజు మెయిన్ మన కాన్సెప్ట్ ఏంటంటే సైడ్స్ నడుం దగ్గర పేర్కొన్నటువంటి ఫ్యాట్ని మనం ఎలా రెడ్యూస్ చేసుకోవాలో యోగా టీచర్ అండ్ యోగా థెరపిస్ట్, బోధి యోగా అండ్ థెరపిస్ట్ శ్రీవాణి చూపిస్తారు. ఇప్పుడు మనం సైడ్ ఫ్యాట్ ఎలా తగ్గించుకోవాలో యోగా టీచర్ శ్రీవాణి చూపిస్తారు. ఇలా రిలాక్స్డ్గా చక్కగా 1 feet డిస్టెన్స్లో నించోవాలి. స్ట్రైట్గా నిలబడిన తర్వాత బోత్ హ్యాండ్స్ ఇలా స్ట్రెచ్ చేసి స్లోగా ఇలా బ్యాక్కి మూవ్ అవ్వాలి రైట్ సైడ్కి. నెక్స్ట్ ఇన్హేల్ సెంటర్, ఎక్స్హేల్ సైడ్. ఇన్హేల్ సెంటర్, ఎక్స్హేల్ సైడ్. ఇన్హేల్ సెంటర్, ఎక్స్హేల్ సైడ్. ఇన్హేల్ సెంటర్, ఎక్స్హేల్ సైడ్. రిలాక్స్. ఇలా మన యొక్క అవసరాన్ని బట్టి మినిమం 50 to 100 కౌంట్స్ చేస్తే నడుం దగ్గర పేర్కొన్నటువంటి ఫ్యాట్ రెడ్యూస్ అవ్వడానికి ఈ ఎక్సర్సైజ్ బాగా ఉపయోగపడుతుంది. అలాగే నెక్స్ట్ సెకండ్ ఎక్సర్సైజ్. రిలాక్స్డ్గా అలాగే 1 feet డిస్టెన్స్లో నిలబడాలి. లెఫ్ట్ హ్యాండ్ చక్కగా ఇలా నడుము మీద ఉంచాలి. రైట్ హ్యాండ్ స్ట్రైట్గా లిఫ్ట్ చేయాలి పైకి, ఇయర్కి ఆనేలాగా నుంచుని ఇన్హేల్ సెంటర్, ఎక్స్హేల్ చేస్తూ సైడ్కి ఇలా స్ట్రెచ్ చేసి అలా హోల్డ్లో 10 seconds ఉండాలి. అలా ఉన్నప్పుడు ఈ సైడ్ మొత్తం మజిల్స్ మీద బాగా ప్రెషర్ పడుతుంది. ఈ సైడ్ పేర్కొన్నటువంటి ఎక్సెస్ ఫ్యాట్ రిడక్షన్కి ఈ ఎక్సర్సైజ్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఇలా 10 seconds హోల్డ్లో ఉన్న తర్వాత అగైన్ ఇన్హేల్ సెంటర్, ఎక్స్హేల్ సైడ్. అగైన్ ఇన్హేల్ సెంటర్, ఎక్స్హేల్ సైడ్. అలా 10 counts ఎక్సర్సైజ్ చేయాలి. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. రిలాక్స్. నెక్స్ట్ చేంజ్ యువర్ హ్యాండ్స్. హ్యాండ్స్ చేంజ్ చేసి రైట్ హ్యాండ్ వేస్ట్ మీద ఉంచి లెఫ్ట్ హ్యాండ్ స్ట్రైట్గా లిఫ్ట్ చేసి లెఫ్ట్ ఇయర్కి టచ్ అయ్యేలా ఉంచాలి. అలా ఉంచి డీప్ ఇన్హలేషన్ చేసి ఎక్స్హేల్ చేస్తూ సైడ్కి స్ట్రెచ్ చేయాలి. మీరు ఎంత స్ట్రెచ్ చేస్తే అంత ఎఫెక్టివ్గా సైడ్ మజిల్స్ మీద ప్రెషర్ పడుతుంది. అగైన్ స్ట్రైట్, ఎక్స్హేల్ సైడ్, ఇన్హేల్ సెంటర్, ఎక్స్హేల్, ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale. Hold 10 seconds. 1 2 3 4 5 6 7 8 9 10. Relax. Down. ఇలా ఈ సైడ్స్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా సైడ్ పేర్కొన్నటువంటి ఫ్యాట్ రిడక్షన్కి బాగా యూజ్ అవుతుంది. ఇంకొకటి పవర్ఫుల్ ఇంకో ఎక్సర్సైజ్ ఉంటుంది, పార్శ్వతాడాసన. అది ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కానీ ఆ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్కి వెళ్ళాలి అంటే ముందు ఇప్పుడు చేసిన ఎక్సర్సైజ్ రెగ్యులర్గా ఒక 50 to 100 times ప్రాక్టీస్ చేసిన తర్వాతనే నెక్స్ట్ పార్శ్వతాడాసన ఎక్సర్సైజ్కి వెళ్ళాలి. అలా వెళ్లకుండా డైరెక్ట్ ప్రాక్టీస్ చేస్తే బ్యాక్ మజిల్స్, షోల్డర్స్ దగ్గర మజిల్స్ పట్టేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకే ముందు ఈ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాతే నెక్స్ట్ ఇప్పుడు చేయబోయే ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయాలి. లైక్ తాడాసన. 1 feet డిస్టెన్స్ తీసుకుని హ్యాండ్స్ 2 సైడ్ నుంచి ఇలా లిఫ్ట్ చేస్తూ పైకి ఇంటర్లాక్ చేయాలి. అలా డీప్ ఇన్హలేషన్ చేసిన తర్వాత స్లోగా ఎక్స్హేల్ చేస్తూ సైడ్కి హోల్డ్ 10 seconds. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ ఎక్సర్సైజ్ సైడ్ తగ్గడంతో పాటు ఈ సైడ్ పేర్కొన్నటువంటి అబ్డామెన్ మజిల్ తగ్గడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ లెఫ్ట్ 10 seconds. 1 2 3 4 5 6 7 8
9, 10. Exercise. Inhale center, exhale right. Inhale center, exhale left. Inhale center, exhale right. Inhale center, exhale left. రిలాక్స్. ఎక్సేల్ చేస్తూ చక్కగా హ్యాండ్స్ని డౌన్ చేసేయాలి. ఈ ఎక్సర్సైజ్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. ఇది కూడా అంతే, మినిమం 50 టైమ్స్ నుంచి 100 కౌంట్స్ వరకు చేయొచ్చు. అది మన యొక్క స్ట్రెంగ్త్ని బట్టి, స్టామినాని బట్టి, కానీ చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట. ఒకేసారి ఫోర్స్గా చేయకూడదు. ఇంకొక విషయం ఏంటంటే, హెర్నియా ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా మరీ డీప్ బెండింగ్ అనేది చేయకూడదు ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు. నెక్స్ట్ థర్డ్ వన్, లాస్ట్ వన్. బోత్ లెగ్స్ మధ్య 3 feet డిస్టెన్స్ ఇవ్వాలి. 3 feet డిస్టెన్స్. ఇంకా హ్యాండ్స్ రెండు స్ట్రెచ్ చేయాలి. డీప్ ఇన్హేల్ చేస్తూ ఫార్వర్డ్ అవ్వాలి. రైట్ పాము లెఫ్ట్ ఫుట్కి టచ్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ ఇలా స్ట్రైట్ ఉంచాలి. ఇలా స్ట్రైట్ ఉంచి దీంట్లో 10 seconds హోల్డింగ్. ఇలా చేయడం వల్ల ఈ సైడ్ ఉన్నటువంటి ఎక్సెస్ మజిల్, ఈ సైడ్ పేరుకున్నటువంటి ఎక్సెస్ మజిల్తో పాటు అబ్డామెన్ తగ్గుతుంది. ప్లస్ ఇక్కడ ఫ్యాట్, ఇక్కడ పేరుకున్నటువంటి షోల్డర్ బ్యాక్ సైడ్ పేరుకున్నటువంటి ఫ్యాట్ రెడ్యూస్ అవ్వడానికి కూడా ఈ త్రికోణాసనం అనేది బాగా పనిచేస్తుంది అన్నమాట. నెక్స్ట్ లెఫ్ట్. హోల్డ్ ఇన్ 5 seconds. 1, 2, 3, 4, 5. Exercise. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. రిలాక్స్. ఈ ఎక్సర్సైజ్ కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. ఇందాక మనం చేసినవి ఓన్లీ సైడ్స్ వరకే తగ్గుతుంది, బట్ ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకి 3 benefits ఉంటాయి. బ్యాక్ షోల్డర్ తగ్గుతుంది, అబ్డామెన్ తగ్గుతుంది, అట్ ద సేమ్ టైం సైడ్ పేరుకున్నటువంటి, నడుం దగ్గర పేరుకున్నటువంటి ఎక్సెస్ మజిల్ ఫ్యాట్ రిడక్షన్కి కూడా ఈ ఎక్సర్సైజ్ పనిచేస్తుంది. ఏ ఎక్సర్సైజ్ అయినా కానీ మినిమం మీరు 50 counts నుంచి 100 counts వరకు మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే వితిన్ 1 monthలో మినిమం 2 to 3 inches లాస్ అనేది 100% రిజల్ట్ చూస్తారు. మీరు చూసారు కదా, ఇప్పుడు యోగా టీచర్ మనకి సైడ్ ఫ్యాట్ తగ్గించుకోవడానికి చాలా ఇంపార్టెంట్ 4 exercises చూపించారు. ఈ ఎక్సర్సైజెస్ అనేవి మీరు రెగ్యులర్గా 50 to 100 counts చొప్పున కంటిన్యూస్గా 1 month పాటు చేస్తే మీరు మినిమం 2 to 3 inches లాస్ అనేది 100% కనిపిస్తుంది. ఈ లాస్ట్ చూపించిన ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. మనకి హెల్త్ బెనిఫిట్స్తో పాటు బ్యాక్ పెయిన్ తగ్గుతుంది, షోల్డర్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఎక్సెస్ మజిల్ కరుగుతుంది, పొట్ట తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం నడుము దగ్గర పేరుకున్నటువంటి కరిగించుకోవడానికి కూడా ఈ లాస్ట్ చేసి చూపించినటువంటి ఎక్సర్సైజ్ బాగా పనిచేస్తుంది. మరి మీరు కూడా ప్రాక్టీస్ చేస్తారు కదా. థ్యాంక్ యూ.